after a long gap. This is Krishnan Goyal. You guys know 4 years ఈ ఊరంతా నాదే అంటే మాదే. కాలేజ్కి ఎంటర్ అవ్వలేదు కానీ కాలేజ్కి ఎంటర్ అవ్వాలి అనే ఆ ఫీలింగ్ వస్తుంది చూడండి, అసలు వేరే హైలో ఉందన్నమాట. ఉంటుంది. ఈ 2 months తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు పిలిచారు తెలుసా? మేము పడిన ఈ 4 సంవత్సరాల కష్టాన్ని పేపర్ల రూపంలో మాకు ఇవ్వబోతున్నారు. అదే సర్టిఫికేట్లు ఇవ్వబోతున్నారు మావా. సో ఎందుకో నాకు ఈ వీడియో అయితే చేయాలనిపించింది, ఫుల్ లాగ్ వీడియో. ఎందుకంటే షేర్ చేసుకోవాలనిపించింది అబ్బా. అంటే 4 years కష్టాన్ని పేపర్స్ అంటే సర్టిఫికేట్స్ ఇస్తారు కదా, సో మీతో షేర్ చేసుకుందాం. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఫ్రెండ్స్ మళ్ళీ చాలా రోజుల తర్వాత 2 months తర్వాత మళ్ళీ కొంతమంది అయితే కలవబోతున్నాం. సో వాళ్ళతో ఎంగేజ్మెంట్ ఎట్లా ఉంటుంది, ఇంకా లిటిల్ బిట్ ఫన్, కాలేజ్ వీడియోస్, అసలు కాలేజ్ ఎలా మారింది, కొంచెం ఎక్సైట్మెంట్ ఉందన్నమాట. చూద్దాం ఎట్లా ఉంది ఏం కథ. యాక్చువల్గా నేను బయట స్టే చేయొచ్చు, జూనియర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఐ వాంట్ స్టే ఇన్ హాస్టల్ అనమాట. అంటే ఇదే మన లాస్ట్ డే అనమాట కౌన్సిలింగ్ యూనివర్సిటీలో. అంటే సర్టిఫికేట్స్ తీసుకుంటున్నాం, మళ్ళీ వస్తామో రామో తెలీదు. సో విల్ కన్సిడర్ ఇట్ యాజ్ లాస్ట్ డే. హాస్టల్లో ఉందాం, హాస్టల్లో ఉండి చూద్దాం ఎట్లా ఉందో పరిస్థితి. ఐ రియల్లీ మిస్డ్ మ్యాన్. హాస్టల్లో ఉన్న ఫుడ్ ఎలా ఉన్నా సరే అంతా పక్కన పెడితే ద సెకండరీ, కానీ ఫ్రెండ్స్తో వచ్చే ఫన్ అదంతా మళ్ళీ రాదు. ఈ 2 months ఈ హైదరాబాద్కి పోయి ఈ కథలు పడతా. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏ లాస్ట్ డే ఇన్ మై కాలేజ్. ఈరోజు ఎలా ఉండబోతుంది అనేది మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. యాక్చువల్లీ రేపు ఇస్తారు సర్టిఫికేట్స్, 1 day ముందే రావాల్సి వచ్చింది. సో ఈరోజు స్టే ఇక్కడే ఉండి రేపు వీడియో అయితే షూట్ చేస్తాను. ముందరైతే ప్రీ వీడియో అనమాట, అంటే కొద్దిగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి కదా. సో దాని పర్పస్ మీద ఈ చిన్న బిట్ అయితే వీడియో రికార్డ్ చేస్తున్నా. సో నెక్స్ట్ రేపు సర్టిఫికేట్స్ తీసుకునే టైంలో ఫ్రెండ్స్ని కలుద్దాం, క్యాంపస్ అంతా తిరిగి చూద్దాం ఎట్లా ఉందో, ఏమైనా మారిందా లేదా, అండ్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ గైస్ కొంచెం సపోర్ట్ చేయండి. ఐ మీన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయను. ఐ విల్ గివ్ ద బెస్ట్ కంటెంట్. నేను ఎక్కడికి వెళ్ళినా ట్రావెల్ వ్లాగ్స్ కానీ, ఫుడ్ వ్లాగ్స్ కానీ, పర్సనల్ వ్లాగ్స్ కానీ, ఎవ్రీథింగ్ అనమాట ఖచ్చితంగా మీకు ఏదో ఒక విషయంలో ఉపయోగపడుతూనే ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబర్స్, అంటే మన ఛానల్ని మీరే సపోర్ట్ చేయాలి కదా, సపోర్ట్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. ఇంతకు మించి ఇక ప్రజలకే వదిలేస్తున్నాను. విల్ హ్యావ్ ఫన్ గైస్, డెఫినెట్లీ విల్ హ్యావ్ ఫన్. నేను ఇక్కడ ఉన్న రోజులు ఐ యూస్ టు వాక్ అనమాట. ఎంత దూరం అయినా సరే వాక్ చేసేటోడిని, ఎందుకంటే జిమ్ ఫ్రీక్ కదా, ఫిట్నెస్ ఫ్రీక్ అనమాట. ఇక్కడ ఉన్నంతకాలం అంటే జిమ్కి వెళ్ళేటప్పుడు అంతా కన్సిస్టెంట్గా ఉంటా, తర్వాత జిమ్ అనేసానంటే మింగి తింటా అనమాట. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల, అలాంటి టైప్ మనం. నాకు ఇప్పుడు స్కోప్ ఉన్న ఫ్రెండ్స్ని పిలిచే అంటున్నా, ఐ యూస్ టు వాక్ అంతే. కాలేజ్కి నడుచుకుంటా వెళ్ళి మీతో ఇంకొంచెం మాట్లాడొచ్చాను కూడా. ఈ వీడియో ఏంటంటే చాలామందికి హిట్ అవుతుంది అనమాట. అంటే లైక్ మాలాగా బ్యాచిలర్స్ అయిపోయిన వాళ్ళు, లేదా బ్యాచిలర్స్ చేస్తున్న వాళ్ళు, లేదంటే కాలేజ్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ ఉంటాయి కదా. సో చాలామందికి హిట్ అవుతుంది. సో ఎవరైతే చూస్తున్నారో మీకు ఏమనిపించింది, అసలు ఎక్స్పీరియన్స్ ఏందని అయితే లాస్ట్లో అయితే కమెంట్ చేయండి పూర్తిగా వీడియో చూసాక. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ డోంట్ స్కిప్ అనమాట, ఎందుకంటే చాలా మెమరబుల్ థింగ్స్ ఉంటాయి. సో మీరు ఎక్కడ మిస్ అవ్వకూడదు. మీరు చూడాలి, మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కమెంట్ చేయాలి. నేను ఏమైనా మిస్ అయిన పార్ట్స్ ఉంటే మీరు చెప్పాలి, సజెస్ట్ చేయాలి. నేను అలాంటివన్నీ మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాను. మీరు సజెస్ట్ చేస్తే కంటెంట్లో ఏమైనా మార్పులు చేర్పులు కూడా చేద్దాం. ఏమంటారు? నేను మీ కాలేజ్ ఎక్స్పీరియన్స్ ఏందో కూడా కొంచెం కమెంట్ చేయండి. వాంట్ ఆస్క్ యూ క్వశ్చన్ ఏంటంటే, బీటెక్ లైఫ్ కానీ లేకుంటే మీ డిగ్రీ లైఫ్ ఏదైతే అది బ్యాచులర్స్ లైఫ్ ఏదైతే ఉందో అండర్ గ్రాడ్యుయేషన్, మీరు సింగిల్ వర్డ్లో లేకుంటే ఒక సింగిల్ సెంటెన్స్లో మీ బీటెక్ లైఫ్ గురించి చెప్పాలి, కమెంట్ చేయాలి. ఓకేనా? కమెంట్ చేసేస్తారు కదా, దానికంటే ముందు లైక్ చేసుకోండి. నేనైతే ప్రెసెంట్ ఆఫ్టర్ 3 years తర్వాత 4th year అంటే ఫైనల్ ఇయర్లో నేను బయటకు వచ్చేసాను అనమాట. హాస్టల్ అయితే లేను. బయటకు వచ్చినప్పుడు నా జిమ్ వచ్చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. నేను 1 year చేసిన జిమ్ అనమాట. అండ్ యూనో మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ డన్ హియర్ ఓన్లీ. మన కాలేజ్ ఇదే మన జిమ్ అనమాట. ఏంటంటే ఏ హాయ్ బ్రో, ఏంట్రా చాలా తగ్గిపోయావురా, చాలా తగ్గావు. ఎంత ఇప్పుడు వెయిట్? 106.
మనం ఇప్పుడు చూసింది 112 నోట్ 6 kgs. కానీ చాలా మార్పు తెలుస్తుంది తెలుసా 6 kgsకి. మనోడు జిమ్ చేసేటాడు అనమాట మనతో పాటు. ఏమైందంటే అప్పుడు 106 kgs ఉండే, అసలుకి ఇప్పుడు 112 kgs, ఇప్పుడు 106 అంటున్నాడు. అయినా కూడా నాకు అన్బిలీవబుల్ అనమాట, చాలా తగ్గిపోయాడు. 106 అయితే నేను అదేలా ఉన్నా ఆఫ్ కోర్స్, అయినా నేను 90. బోన్ వెయిట్ ఏమైనా ఉందా? నీ ఫేస్ కట్ కూడా చాలా మారిపోయింది, అదే జాలెం కానీ. సో ఏంటంటే ఒకసారి జిమ్ చూపిద్దామని చెప్పేసి వచ్చా, అంటే లాసి. ఎవరెవరు ఉన్నారు మన వాళ్ళు? మాస్టర్ కూడా లేడు. ఇదే అనమాట మన జిమ్. చూసారు కదా, అదే మన జిమ్ అనమాట. చూడడానికి మీరు అట్లా అనుకోకండి, ఇంతకు మించి మా కాలేజ్ దగ్గర జిమ్ అయితే లేదు. కాలేజ్లో ఉంది జిమ్, కాకపోతే ఎక్స్పెన్సివ్. సో బయటకు వచ్చాక ఇక్కడ జాయిన్ అయిపోయాను అనమాట. అరౌండ్ 600 రూపీస్ ఉంటుండే మంత్లీ. బాగా చేసుకుంటుండే, ఎంతసేపు అయినా ఉండొచ్చు. సో అది మందుల జిమ్ గురించి నేను ఆడికి గైడ్ చేసేవాడిని అనమాట. డైట్ ఎట్లా చేసేటోడిని, ఏంది కదా అని. యూనో మనం గైడ్ చేసిన పర్సన్ ఆఫ్టర్ రిజల్ట్స్తో కనిపిస్తే వి ఫీల్ వెరీ హ్యాపీ అనమాట, జస్ట్ లైక్ టీచర్స్. పిచ్చండి ఇది. గైస్, ఇదే మా లింగం తాత కలసలింగం యూనివర్సిటీ అనమాట. అద్దాలు పెట్టుకుని ఎంత బాగున్నాడు చూడండి. లింగం తాత గారికి ప్రణామాలు. నేను మాన్సూన్ సీజన్ అయితే మాత్రం మా కాలేజ్లో ఉండే వెదర్ వేరే లెవెల్లో ఉంటుంది. యు గైస్ డెఫినెట్లీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. కాలేజ్లో అడ్మిషన్స్ జరుగుతున్నట్టున్నాయి. సో అడ్మిషన్ ఎంక్వైరీ ఒక చిన్న టెంట్ కూడా వేసి పెట్టున్నారు. ఇక్కడ నుంచి అడ్మిషన్ ఎంక్వైరీ చేయించుకోవడానికి. అంటే పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ విజిట్ చేస్తూ ఉంటారు అనమాట. నాకు కనిపిస్తున్నాను, ఎండ కొంచెం ఎక్కువ ఉంది. సో ప్రెసెంట్ మనకు ఒక రూమ్ రిక్వైర్మెంట్ ఉంది. కాలేజ్లో ఇస్తారు అంటే హాస్టల్లో ఇస్తారో లేదో తెలియదు, గెస్ట్ హౌస్లో ఇస్తారో లేదో తెలియదు. వెళ్ళి కొంచెం కనుక్కోవాలి. మ్యాక్సిమం ఇస్తారు, గర్ల్స్కి అయితే ఇచ్చారంట, ఫ్రెండ్స్ని కనుక్కుంటే తెలిసిన విషయం. సో మనకు కూడా ఇస్తారు, అఫ్ కోర్స్ ఇస్తారు. అంటే ఒకరోజు ముందు వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈ వీడియో ఎవరైనా పేరెంట్స్ చూస్తుంటే కొంచెం అబౌట్ గర్ల్స్ సెక్యూరిటీ గురించి కొంచెం భయపడుతుంటారు కదా. సో వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ గర్ల్స్ సెక్యూరిటీ చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. అంటే హాస్టల్ విషయంలో కానీ, బయటికి పంపించడం విషయంలో కానీ ఇక్కడ కథలు పట్టడం చాలా తక్కువ అనమాట అమ్మాయిలు. సో ఎవరైతే జాయిన్ చేయాలనుకుంటున్నారో, సో అంటిల్ అండ్ అన్లెస్ మీరు పర్మిషన్ ఇస్తే కానీ వాళ్ళని అయితే బయటికి పంపారు. కాలేజ్లో ఉన్నంత వరకు వాళ్ళు ఏ కథలు చేయలేరు. అంటే మిగతా కాలేజెస్తో పోలిస్తే చాలా బెటర్ అనమాట. నేను చాలా కాలేజెస్ చూశాను, అమ్మాయిలు కాలేజ్లో ఏ రకంగా ఉంటున్నారు, ఎలాగైనా ఉంటున్నారు. ఇక్కడ అన్ని కథలు జరగవు. చేతులు వేసుకోవటాలు ఏముండవు. ఒకరి మీద ఒకరు చేతులు వేసుకోకుండా నడవకూడదు, పక్క నడుస్తారేమో మ్యాక్స్ అంతే. సో అంత మించి ఇక్కడ కథలు ఏం జరగవు. సో పేరెంట్స్ అయితే అంతగా నాకు తెలిసి అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా వీళ్ళు బయటికి వెళ్ళి ఏమైనా కథలు పెడితే మాత్రం మనం చెప్పలేం. బాగుందన్నా, నిజం బాగుంది. సో కాలేజ్లో నడుస్తుంటే ఫీల్ ఎలా ఉందంటే మళ్ళీ కాలేజ్కి వెళ్తాను ఫీల్ వస్తుంది. స్టిల్ ఐఎమ్ ఏ కాలేజ్ స్టూడెంట్ అనమాట. ఐఎమ్ అన్ అమీర్పేట్ స్టూడెంట్ నౌ. అంటే జాబ్ వచ్చినా ఏంద్రా అమీర్పేట్లో చేరున్నావు అంటే దెర్ ఈస్ సమ్ రీజన్స్. అది మీకు రేపు చెప్తా ఎందుకు కథలు పడుతున్నా అని. మా కాలేజ్ అయితే ప్రస్తుతానికి ఏం మారలే, చాలా ప్రశాంతంగా ఉంది తెలుసా. ఎంత ప్రశాంతంగా ఉందంటే పిల్లకాయలు ఎవరు లేరు. ఈరోజు సండే, సో దట్స్ వై. బట్ స్టిల్ ఏదో డిపార్ట్మెంట్ వాళ్ళకి క్లాసెస్ ఉన్నట్టున్నాయి. ఎవరు కొంతమంది స్టూడెంట్స్ అయితే వస్తూ ఉన్నారు. అది మా స్విమ్మింగ్ పూల్ అండ్ జిమ్ ఉంటుంది అక్కడ. ఇది మా బాస్కెట్బాల్ గ్రౌండ్. దాని తర్వాత పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఇటు సైడ్ పోతే లైబ్రరీ ఉంటుంది. ఇటు పక్క ఇవన్నీ అకాడమిక్ బ్లాక్స్ అనమాట. అటు సైడ్ అకాడమిక్ బ్లాక్స్ ఉంటాయి. మ్యాథ్స్ అకాడమిక్ బ్లాక్స్ అటు సైడే ఉంటాయి. ఇది మన స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నా కూడా కొద్దిగా కమెంట్ చేయండి బ్రో, ఎవరెవరు ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ చూస్తున్నారో. సో నాకు తెలుస్తుంది ఎంతమంది సపోర్టివ్గా ఉన్నారని కూడా. దోస్ హు ఆర్ ఆల్ సపోర్టింగ్ మీ, జస్ట్ లవ్ యూ డార్లింగ్స్. సో ఫైనల్లీ రూమ్లోకి అయితే వచ్చేసాం అనమాట. ఇదే రూము, ఇది పీజీ, భారతీయ పీజీలో అయితే ఉన్నాం ప్రస్తుతానికి. సో రేపు మార్నింగ్ అయితే సర్టిఫికేట్స్ తీసుకోవాలి కదా. ఇంకా ఈ సోదంతా మీకు ఎందుకు కానీ సర్టిఫికేట్స్ తీసుకునే దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. ఓకేనా. వెరీ గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు అనమాట మాకు ఏదైతే సర్టిఫికేట్స్ ఇచ్చేది. సో ఇప్పుడు ఏంటంటే ఉదయాన్నే లేచి రెడీ అయిపోయి పూర్ణేష్ వస్తున్నాడు. పూర్ణేష్ని కలవడానికి అయితే వెళ్తున్నా. పూర్ణేష్ ఇంకా మా బ్యాచ్ అంతా వస్తున్నారు, ఫ్రెండ్స్ అంతా.
సో కలుద్దాం. పుణేష్ అయితే ఇప్పుడు డైరెక్ట్ హాస్టల్ దగ్గరికి వస్తున్నాడు. వెళ్దాం బాగుంది. ఈ పాటికి వచ్చేసి ఉంటుంది. ఇక్కడ ఉన్నాడు. ఏ హాయ్ మావా. ఇదిగో బరుడు. మీరు మన ఛానల్లో ఫస్ట్లో చూస్తుంటారు ఈ వీడియోలు. ఈరోజు మాత్రం చాలా వీడియోలు వస్తాయి. సో స్టే ట్యూన్. ఇంక మిగతా వాళ్ళు కూడా కలిసేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇదిగో కూడదేమ్రా డీసెంట్ అంటే కష్టాలు రాగానే ఏటీఎం కష్టాలు అనమాట. సో ఫస్ట్ అయితే నో డ్యూ ఫామ్ తీసుకోవడానికి అడ్మిషన్ ఆఫీస్కి అయితే వచ్చామండి. వీళ్ళంతా ప్లేస్మెంట్స్లో ప్లేస్ అయిన వాళ్ళు అనమాట. తర్వాత మన ఫోటో కూడా ఏడ ఉంటుంది ఇంట్లోనే ఎత్కేసి అయితే చూపిస్తాను. పక్కన ఒక ఫోటో కూడా తీసుకుందాం. ఓకే హాయ్ బ్రో. ఇదేది ఇంతమంది నో డ్యూ ఫామ్ కోసం అంట. ఫస్ట్ వీళ్ళు డబ్బులు కట్టాల ఫీజు. ఫ్యాకల్టీ అడ్వైజర్ నడమంటున్నారా? ఫ్యాకల్టీ అడ్వైజర్ని ఇప్పుడు ఎత్తుక్కోవాలా? వైరల్ చేసి మావా ఆన్లైన్లో కట్టమంటే ఇంత క్యూ ఉండేది కదా అసలు. పాపం వీళ్ళైతే ఇది కట్టేసి ఆమె ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఏంటంటే ఇప్పుడు మీరు చూసినారు కదా, ఇదంతా వచ్చేసి పిల్లకాయలు అందరూ లైన్లో నిలబడ్డారు అనమాట. కొంతమంది డబ్బులు కట్టాల్సి ఉండే, డబ్బులు కట్టాల్సిన వాళ్ళందరూ ఇట్లా లైన్లో నిలబడ్డారు. మనం డబ్బులు కట్టేస్తాం. సో నో డ్యూ ఫామ్ కోసం తిరగాలన్నమాట. నో డ్యూ ఫామ్ ఇవన్నీ కథలు చాలా ఉంటారు. ఆయన ఈరోజు తిరిగి కాళ్ళు పోవాల్సిందే. సాయంత్రానికి ఓపిక అంతా నశించిపోయి ఒక సైడ్ పడిపోతాం అనమాట. ఏంటంటే అన్నీ తిరగాలి, బ్లాకులు మారాల్సి వస్తుంది. ఒక్కొక్కరి దగ్గర తీసుకోవాలి. నో డ్యూ ఫామ్లో సైన్లు 4-5 సైన్లు పెట్టించాలి, తిరగాలి, ఎక్కాలి. దోలు తీరిపోద్ది. ఏవైనా సర్టిఫికేట్ చేతికి వచ్చేసరికి దేవుడు కనిపిస్తాడు. అట్లుంటుంది బీటెక్లో. ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ లీవ్ ఫామ్ కావాలన్నా వీటన్నిటికీ తిరగాల్సిందే. తిరిగి కాళ్ళు అరగాల్సిందే. అంకుల్ సామాన్లు బాగున్నాయి అంకుల్. చెప్పయ్యా నీ ఆరోపణలు ఏంటి? నాకు పేరు వచ్చింది. కొంచెం పెద్దగా చెప్పు. నాకు పేరు వచ్చింది. ఏమొచ్చింది? పేరు వెళ్ళాలా మనం ఇప్పుడు అడుగుతుండే ఏడుంది నీ పేరు అంటున్నాడు. ఫైనల్లీ 7 సైన్లు చేపించినాం. థ్యాంక్ యూ మ్యామ్. ఆగాగు చూవి. సో మొత్తం ఖాళీ పీలి గట్టిగా తిరిగిన తర్వాత మా సర్టిఫికేట్లు మా చేతికి వచ్చి దగ్గర 3 గంటలు తిప్పి చేసి ఎట్టగట్టి ఇచ్చారు. దీన్ని అయితే సర్టిఫికేట్ అయితే వచ్చేసింది. ఫ్రెండ్స్ అందరూ మా 4 సంవత్సరాల నిరీక్షణ ముగిసింది. ఫైనల్లీ వి గాట్ అవర్ సర్టిఫికేట్స్. గ్రాడ్యుయేషన్ డే కాదు కానీ ఇది కాన్వకేషన్ డే కాదు, కాకపోతే ముందరే కావాలి కాబట్టి తీసుకుంటున్నాం అంతే. కంపెనీలకు అవసరం కాబట్టి కంపెనీలు అడుగుతారు. ఈడొకటి ప్లేస్ అయ్యాడు. నువ్వు కూడా ప్లేస్ అయ్యావు ఎందుకు అంతే మా వ్లాగ్ అయితే. నేనైతే నెల్లూరు వచ్చేసాను. మధ్యలో చాలా తీయలేదు, వీడియోస్ కుదరలేదు. సో అంటే సర్టిఫికేట్స్ ఇవ్వడం చాలా హడావిడి అయిపోయింది అనమాట. సో అందుకే గట్టిగా తీయలేకపోయాను. ఇంతవరకు అయితే ఎవరైతే చూసారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేశారు కదా. ఓకే మరి బాయ్.